42% బీసీ రిజర్వేషన్ కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. బీజేపీ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమన్నారు. బీసీ కోటా కోసం ఢిల్లీ జంతర్ మంతర్లో 100 మంది ఎంపీలతో నిరాహార దీక్ష చేశామని గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లో బీసీ బంద్లో పాల్గొన్నారు మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే కసిరెడ్డి. జనాభా దామాషా ప్రకారం కులగణన చేయాలని రాహుల్ గాంధీ చెప్పారన్నారు. అసెంబ్లీ ఆమోదించిన తర్వాత బీసీ బిల్లును గవర్నర్, రాష్ట్రపతి అనుమతి ఇవ్వట్లేదన్నారు. బీసీలకు న్యాయమైన కోటా దక్కకుండా బీజేపీ పార్టీ కుట్ర చేస్తుందని తెలిపారు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి. దీనికి ప్రధాన కారణం ఇలా దేశంలో ఉన్నటువంటి అధికార పార్టీ బీజేపీ పార్టీ ఎందుకు ప్రజలపైన కక్ష కట్టి ఈ సవతి తల్లి ప్రేమ చూపించే కార్యక్రమం చేస్తూ ఉందో అర్థం కావడం లేదు. ఖచ్చితంగా దోషిగా నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ఈనాడు పేదల పక్షం వహించి బీసీల పక్షం వహించి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అటు జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారి నాయకత్వాన, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వాన, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వాన న్యాయం జరగాలనే దానికి కట్టుబడి ఉంది. కాబట్టి హైకోర్టులో సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళడం జరిగింది. రెండవది, యావత్ తెలంగాణ కాంగ్రెస్ సంబంధించినటువంటి శాసనసభ్యులు, మంత్రులే కాదు కాంగ్రెస్ పార్టీ వాదులందరూ కూడా ఢిల్లీ జంతర్ మంతర్లో అక్కడ నిరవధిక నిరాహార దీక్ష చేసి దేశంలో ఉన్నటువంటి 100 మంది ఎంపీలు కూడా వివిధ పార్టీల వాళ్ళు దీనికి మద్దతు తెలపడం జరిగింది. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం దీనికి చట్టరూపం ఇచ్చేటువంటి కార్యక్రమం చేయడం లేదు. న్యాయపరంగా అన్ని కోర్టుల తలుపు తట్టడం జరిగింది. మీరందరూ కూడా ప్రత్యేకంగా చూసింది ఏం జరుగుతూ ఉందో. ప్రజాస్వామ్యంలో భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. రాష్ట్రాల సమాఖ్యనే దేశం. రాష్ట్రాలు లేకుండా దేశం ఉండదు. రాష్ట్రంలో మొత్తంగా మరి ఏకపక్షంగా నినదించిన తర్వాత చట్టపరంగా ఏం చేయాలో చేసిన తర్వాత కూడా ఇంకా నిమ్మకు నీరెత్తినట్టుగా ఈనాటి కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదు, మార్పు చేయడానికి ఒప్పుకోవట్లేదు. గతంలో ఎట్టయితే తమిళనాడులో చేసే సందర్భంలో షెడ్యూల్ 9 సవరించడం జరిగింది. మరి అదే పద్ధతిలో ఈనాడు ఈ ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అన్ని ప్రక్రియలు పూర్తి చేయడం జరిగింది. కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మద్దతు తెలుపుతుంది, పూర్తిగా డిక్లేర్ చేస్తుంది. దీనికోసానికి మనం ఏ విధంగా కొట్లాడుతూ ఉన్నాము. ఇక్కడే కాదు కొట్లాడింది, కేంద్రం దగ్గర వెళ్ళేసి ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ లో 100 కంటే పైన ఎంపీలతో కలిసి వివిధ పార్టీలు కూడా మద్దతు పలికితే ఆ రోజు మరి ధర్నా చేసి ఇది సాధించుకోవాలనే ఉద్దేశంతో వచ్చినారు. అదొకటే కాకుండా అయినా కూడా కేంద్ర ప్రభుత్వం అది వినందుకు కోర్టుల ద్వారా కూడా హైకోర్టు కావచ్చు, అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా వెళ్ళి దీని మీద న్యాయ పోరాటం చేస్తా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పూర్తి మద్దతుతోటి ఇది సాధించి తీరాలని చెప్పేసి అవి చేసుకునే స్థానిక ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అందరికీ న్యాయం జరిగే విధంగా బీసీలకు న్యాయం